సూర్య ఉపాసన ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తికి కావాల్సింది తన చేతుల్లోకి తీసుకొస్తాడండి సూర్యుడు. హ్మ్. సమంతకమని బంగారం 100 బారువులు బంగారం ఇస్తుంది ఆవిడ. 100 అవును. బారువులు అంటే మనం చిన్నప్పుడు వాటర్ ట్యాంక్ దగ్గరికెళ్ళో లేకపోతే పైపుల దగ్గరికెళ్ళో మున్సిపాలిటీ ట్యాప్ దగ్గర 2 బిందెలు పట్టుకునేవాళ్ళం మన మంచినీళ్ళు. అలాంటివి 100 బిందెలు బంగారం తీసుకొస్తుంది సమంతకమణిని. అది ఈ యొక్క గణపతోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఏమిటి గణపతోపనిషత్తు అంటే వినాయక నవరాత్రుల్లో గణపతోపనిషత్తు చేసి పాలు పిండున్న పాల బిందువులో చంద్రుడిని చూడడం వల్ల నీలాపనిందనలు అవును. ఏర్పడి తద్వారా సూర్యోపాసన చేయడం వల్ల ఆ బంగారమే ఆయనకి భారీ కింద వచ్చింది చూసారో లేదో. హ్మ్. ఎందువల్ల అంటే సూర్య ఉపాసన ఎవరు చేస్తారో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం, అఖండమైన తేజస్సు, అఖండమైన రాజపూజ్యం వస్తుంది. ఓకే. ఏమిటి అని ఎవరిని ఇక్కడ విమర్శించడానికి కాదు ఏ పార్టీ నేను. మోడీ గారు ఉన్నారు. ఒక కింద స్థాయి నుంచి అంత ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి గల కారణం ఏమిటి? అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం చాలామంది జన్మిస్తారు. అనురాధ నక్షత్రం వల్ల అందరూ అలా ఉండకపోవచ్చు. కానీ కుజుడు అధీనంలో ఉండి, కుజుడు అధీనం అంటే మంత్రిత్వ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అండి. ఒక వృశ్చిక రాశిలో జన్మించి శని భగవానుడి యొక్క నక్షత్రంలో జన్మించడం వల్ల అఖండ రాజయోగం పట్టింది. ఓకే. ఒక 100 మంది కాదు, పరదేశాలు అంటే ఆస్ట్రేలియా కాదు, ఒక అమెరికా కాదు, ఒక ఇరాన్ కాదు, ఒక రష్యా కాదు, ఎవరినైనా ఒప్పించగల స్థితిని ఏర్పరిచింది. అవును. దేనివల్ల అంటే ఆయనకి రాజ్యస్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక వల్ల అత్యద్భుతమైన రాజయోగం ఏర్పడింది. ఇకపోతే ఉపాసన విషయంలో ప్రతి ఒక్కరు నేను అనేది ఏంటంటే అండి, సూర్య ఆరాధన చేసి సూర్య ఉపాసన చేయడం వల్ల చాలా మంచిది. సో, గురుగారు మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే మీరు చెప్పే విషయాలన్నీ నమ్మశక్యంగా లేవు. మీరు ఇవన్నీ ఉపాసన చేశారేమోనని నాకు డౌటు. ఎందుకంటే భూత భవిష్యత్తు వర్తమానాల్ని ఖచ్చితంగా అంచనా వేయగల శాస్త్రం గాని, గ్రంథం గాని ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. సీక్రెట్‌గా మీరేమన్నా ఔపాసన పట్టారా? సీక్రెట్‌గా ఏం లేదండి. గురుముఖతఃగానే తీసుకున్నాను. ఓకే. గురుముఖతః తీసుకొని నేను 23 సంవత్సరాలు కృషి చేయడం వల్ల ఈ స్థాయిలో కూర్చున్నాను. ఓకే. గురుడు అంటే కారణం ఏమిటి అంటే బృహస్పతి అన్న గ్రహం కాదు. తల్లిదండ్రులు ఎంతవరకు ప్రేమించామో, వాళ్ళ జన్మనిచ్చి తల్లిదండ్రులు మనకి ఎలా పుట్టామో మనకే తెలియదు. తల్లిదండ్రుల వల్ల మనం జన్మించాం. అలాగే ఒక గురువు ప్రతి ఒక్కళ్ళకి మార్చేసే గురువు కాదు. ఒక వ్యక్తి మన దగ్గర కూర్చుని మంత్రం ఇవ్వాలంటే ఎన్నో ఆలోచిస్తే కానీ ఇవ్వరు. దాన్ని గురుపాదుక అని చెప్పడం జరుగుతుందండి ఫస్టు. అది అంటే మాధ్యమాల్లో ఆ మంత్రాన్ని ఉపయోగించకూడదు గురువుగారి అచ్చా! యొక్క రీత్యా. తర్వాత లక్ష్మీ గణపతి అని ఉంటుంది. తర్వాత చెప్పాను మీకు పంచదశి దాన్నే సౌభాగ్య విద్య అని. ఇది అయిన తర్వాత ఏ విద్యనో చేయొచ్చు. వారాహి చేయొచ్చు. గురుముఖతః లేకుండా చాలామంది యూట్యూబుల్లో చూసి వారాహి అవునండి. మంత్రం అవును. చేసి తన భర్త యొక్క అనారోగ్యానికి చేతులారా ఈ సుమంగళులందరూ పాడు చేసుకున్నారండి. వారాహి మంత్రం తీసేసుకుని ఆ! భర్తకి చాలా రాంగ్ ఎఫర్మేషన్స్ జరిగిపోతున్నాయి. నేను ఒక 50, 60 మందిని చూశానండి ఈ మధ్య. ఈ సంవత్సరంలో ఒక 50, 60 మందిని వాడు కాళ్ళు కట్టేసి ఆటోమేటికల్లీ వ్యాపారం నష్టపోయి, యాక్సిడెంట్స్ అయిపోయి, లేకపోతే రకరకాలు అనుభవించి చాలా నష్టం వాటిల్లి ఆస్కారాలుంటాయి. ప్రత్యేకంగా ఉగ్రదేవతలని చెప్పడం జరిగింది. అవి ఎవరు అంటే ఈ బగలాముఖి అన్న దేవత కానీ, దశమహావిద్యలు. దశ మహావిద్యల్లో ఈ వారాహి దేవత కానీ, ఓకే. లేదా ప్రత్యంగిర కానీ. ఇప్పుడు ఒక వ్యక్తికి బాగుంది, ఓ సినిమా యాక్టర్‌కి మంచి రాజయోగం పట్టింది. దాని ద్వారా మనకి పడుతుందేమో అన్న ఉద్దేశంతో ఎప్పుడు చేయకూడదు. ఓకే. గురుముఖతః చేస్తేనే అది మంచి అభివృద్ధి చెందుతుంది. అంతే. సో, గురుగారు ఈ మధ్య నేను విన్నాను చాలామంది అంటున్నారు కర్ణపిశాచి అని. ఆ! ఏంటి గురుగారు ఈ కర్ణపిశాచి? అంటే ఏంటంటే అండి, చూడండి దీంట్లోనే ఉంది. మనం 2 మాటల కింద దీన్ని కట్ చేయాలి. కర్ణ, పిశాచి. పిశాచి. అచ్చా! కర్ణ అంటే చెవండి. అవును. ఈ కర్ణ పిశాచి అని ఎక్కడి నుంచి పుట్టిందయ్యా అసలంటే, ఇది ఈరోజో, నిన్నో, మొన్నో పుట్టిన విషయం కాదండి. ఆదిలోనే కూడా చాలామంది ఇప్పుడైతే పలానా శ్రీనివాస్ గారు వేస్తున్నారు మనం వేసేసుకుందాం, చిరంజీవి గారు వేశారు అయ్యప్ప స్వామి మాల, రామ్ చరణ్ తేజ గారు వేశారు మనం వేసాం, సినిమా యాక్టర్లని వేసుకునే మాల కాదు. ఒకప్పుడు పూర్వీకులు అంటే 200-300 సంవత్సరాల క్రిందట అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని వెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళు మార్గ మధ్యంలో తిని సదుపాయాలు కానీ లేకపోతే సువర్ణం కానీ డబ్బులు కానీ పట్టుకెళ్తే దొంగలు ఇస్తారేమో అని భయంతో గురువు అయ్యప్ప స్వామి మాల దీక్షలో ఈ కర్ణ పిశాచి అన్న విద్యను కూడా చెప్పేవారు ఈ 40 రోజు మండల దీక్షల్లో. ఆ! ఇది ఎవరు నమ్మరు. ఇది ఎవరిని కించపరుద్దామనో ఎవరినో విమర్శిద్దామనో అయ్యప్ప స్వామిని కాదండి. ఓకే. ఎందువల్లంటే మన అయ్యప్ప స్వామికి ఉన్న 18 మెట్లలో ఒక మెట్టు కర్ణపిశాచి మెట్టు అని చెప్పడం జరుగుతుంది. ఓకే. కర్ణ అన్న దేవతని చెప్తారు. కర్ణపిశాచి అని వీళ్ళు మాట్లాడరు. కర్ణ అన్న దేవత. ఆ! ఇది ఎవరినో కించపరుద్దామని అసలు కాదు. ఈ కర్ణ అన్న దేవత దేనివల్ల ఆ మెట్టు దానికి ఇచ్చారు ప్రభావం చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి భక్తులు చాలామంది చూడండి బ్లాక్ డ్రెస్ మాత్రమే వేసుకుంటారు. అవును.
ముఖం కురూపితనంగా అయిపోతుందండి. ఎవరికి కూడా ఒక రాజవృచ్చస్ కింద ఉండదు. ఉండదు. అవును. కురూపితనంగా అయిపోతుంది. ఎందుకంటే అప్పటి రోజుల్లో 200, 300 సంవత్సరాల క్రిందట ఈ మంత్రంతో పాటు అయ్యప్ప మంత్రంతో పాటు ఆ కన్నపిశాచి విద్య కూడా ఎవరైనా దారిలో వస్తుంటే పలానా వాళ్ళు ఇక్కడ అడ్డగిస్తారా అక్కడ వస్తారని చెవిలో వచ్చి చెప్పేదండి. ఓకే. ఈ చెవిలో వచ్చి చెప్పడం వల్ల పలానా వాళ్ళు ఇలా వస్తారేమో అని ఇలా వెళ్ళిపోవాలని ఇలా వెళ్ళిపోయేవారు. ఆ! ఇది మాధ్యమాల్లో ఈ మధ్య మీరు చూసారో లేదో, నేను చూస్తున్న ఈ 2, 3 సంవత్సరాలలోనూ ఈ కన్నపిశాచన విద్యని చాలా ఎక్స్పాన్షన్ చేసేసారండి కొంతమంది. ఓకే. జ్యోతిష్యులనే కాకుండా, సిద్ధులనే కాకుండా. ఆ! ఇది ఎవరు పడితే వాళ్ళు చేసే విద్య కాదండి. ప్రత్యేకంగా చాలా నిరూఢంగా చేసే విద్య. అవునా? గురుముఖతః తీసుకోపోతే పుస్తకంలో చెప్పాడు, యూట్యూబ్‌లో చేశాడంటే అది ఎంతవరకునైనా దారి తీస్తుంది. ఒకసారి వచ్చాకండి ఇంక వెళ్ళదు ఆ దేవత. ఓకే. ఏమిటి దీనివల్ల ఉపయోగము అంటే, ఈ కర్ణపిశాచి విద్య వల్ల ఏంటంటే వాడు ఐహిక వాంఛలు ఏం కావాలనుకుంటున్నాడో అవన్నీ నెరవేర్చి తీరుతుందండి. ఓకే. ఎగ్జాంపుల్, ఒక జనవశీకరణం కావాలనుకున్నాడు, హ్మ్. ఓ స్త్రీ వశీకరణం కావాలనుకున్నాడు. వీటిలన్నింటినీ కూడా వాడి దగ్గర ఎప్పుడు కూడా ఓ 25, 30 మంది కూర్చుని ఉంటూ ఉంటారండి ఈ కర్ణపిశాచి విద్య దగ్గర. ఆ! దీనికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏమిటయ్యా, ఈ కర్ణపిశాచిలో వచ్చిన తర్వాత దీక్షా సమయం చాలా తక్కువ అనుకుంటారు, కానీ చాలా నిరూఢంగా చేసి విద్య అండి ఈ కర్ణపిశాచి విద్య అంటే. హ్మ్. ఇది తెలిసి తెలియకుండా యూట్యూబ్లో ఎవరు తీసుకోవద్దు. తీసుకున్నా సరే ఇది చాలా నిరూఢంగా ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో అంత డౌన్‌కి పడేసి దేవత అండి. బా! ఎందువల్లంటే అనుష్ఠానపూర్వకంగా చేసిన దిగ్బంధన మంత్రాలు ఉంటాయి. అందుకనే చూడండి కన్నపిశాచి చేసి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తట్టుకోవడం గురించి ఈ ఆంజనేయ స్వామిని కూడా ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి దానికి సంబంధం ఏమిటని గురుగారని చాలామంది నన్ను అడిగారు. ఈయన ధైర్యశీలి, అష్టసిద్ధి నవునిదికే దాత, అసవరదీన జానకీ మాత. అంటే దిక్కులు మనకు 4 మూలాలు 4, 8. ఈ 8ంటిని కూడా దిగ్బంధనం చేసి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమండలం మీద ఆయన ఓన్లీ ఆంజనేయ స్వామి. హ్మ్. అష్టసిద్ధులు ఉన్నాయి కాబట్టి ఆయనకి సిద్ధులు 8 అండి. ఈ 8 సిద్ధులు ఉన్నాయి కాబట్టి ఈ కన్నపిశాచి చేసి వాళ్ళు గ్యారంటీగా ఆ ఆంజనేయ స్వామిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. ఓకే. బొట్టు పెట్టుకుంటాడంతే. వీడికి బొట్టు కూడా అవసరం లేదు. గురుముఖత చెప్పి వాడికి వాడు విభూతి పెట్టుకుని వీడిని చూసింది ఏంటంటే, నేను చాలామందిని మన రెడ్డి చెరువు దగ్గర తణుకు దగ్గర రెడ్డి చెరువు అని ఉండేదండి. అక్కడ సత్యనారాయణ సిద్ధాంతం ఉండేవాడు. అతను తర్వాత పాలకొల దగ్గర అజ్రం అని ఉండేదండి. అక్కడ కూడా ఆయన పేరు కూడా సత్యనారాయణే. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ ఎవరికి ఉపదేశిస్తుంది గురుగారు అని మీరు అనుకున్నట్లయితే ఈ సత్యనారాయణ అనే పేరున్న వాళ్ళకి గమ్మున పలుకుతూ ఉంటుందండి ఆవిడ. ఆహా! ఈ కర్ణ అన్న దేవత కర్ణ పిశాచి, కర్ణ యక్షిని కాదు. అచ్చా! ఇప్పుడు చెవిలో వచ్చి కర్ణ యక్షిని వేరు, కర్ణ పిశాచి వేరు, మళ్ళీ కర్ణ అచ్చా, మాతంగి దానిలో వేరు, వేరు. కర్ణ ఆంజనేయ వేరు. అబ్బో! కర్ణ పిశాచికి చేయవలసింది ఏంటంటే ఫోటో కానీ లేదా దేవత కానీ ఎక్కడా కనిపించదు. ఆ! ఓన్లీ 2 అగరబత్తులు ధూపం వేస్తాడు రాత్రి సమయంలో. ఆ బొగ్గు ఆ మాంసం ముక్కలు తీసుకెళ్ళి బరియర్ గ్రౌండ్లో వదిలేస్తాడు. అది చేసి విద్య కూడా బరియర్ గ్రౌండ్లోనే చెయ్యాలి. అచ్చా! మామూలుగా కూర్చుని చేసేది కాదు. అది చెబుతూ ఉంటుంది వార్నింగు.